పత్తిపాడు గుంటూరు జిల్లా. ఎలా ఏంటి మహేష్ బాబుని మాస్ లుక్ లో ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ బాగుంది మాస్ లుక్ లో చూస్తాం పోటీ టైమ్ లో, మళ్ళీ ఇంకోసారి రావటం ఇంకా ఫుల్లీ మాస్ లుక్, పంచకట్టు బీడి ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా కదా బాగా వెయిటింగ్. ఓకే, గుంటూరేనా? ఏంటి మహేష్ బాబుని లుంగిలో ఎలా చూస్తారు? బానే వస్తుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా అనిపిస్తాయి? బాగుంది. ఇంకా ఏం చూపిలేదు కదా బ్రో అన్ని. అవునా, ట్రైలర్ లో కొంచెం రిలీజ్ చేశారు, బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ గానీ సీన్స్ గానీ వచ్చినాయి కదా ఆల్రెడీ. బాగున్నాయా? ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తారంట? అంతేనా? ఇంకా రాజమౌళి సినిమా కూడా వస్తుంది, అన్ని లేచిపోతాయి. అన్ని రోజులు వెయిట్ చేస్తారా? రాజమౌళి చాలా లేట్ చేస్తాడు కదా. అవునా? అంటే ఈ సినిమా తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి. అంటే రీ రిలీజ్ చూసుకుంటారా? ఓకే, అంటే మరి రాజమౌళి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది రాజమౌళి గురించి? ఆ సినిమా అంటే బాహుబలి రేంజ్ లో ఉంటుందా? అంటే బాహుబలి కన్నా మించి ఉంటుందా? అంటే అప్పుడు ఇండియాలో ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు? అన్ని ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని పోతాయి. కొత్త రికార్డ్స్ మహేష్ బాబు పేరేచర్ల. ఏంటి గుంటూరు జిల్లానా? గుంటూరు జిల్లా. ఎలా ఉండబోతుంది గుంటూరు కారం? గుంటూరు జిల్లాలో గుంటూరు కారం లాగే ఉంది. గుంటూరు అబ్బాయి సినిమా ఇది. గుంటూరు అబ్బాయి సినిమా ఎలా ఉండబోతుంది బుద్ధిపాలెం? చూపిస్తాం కానీ 12వ తారీఖు. అంటే బాబే. ఓకే, బాబు ఎలా అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, దాంట్లో ఏం హైలైట్స్ ఉంది? అంతే, ట్రైలర్ మొత్తం హైలైట్. ట్రైలర్ మొత్తం హైలైట్ మొత్తం బాగుండే ట్రైలర్ మొత్తం హైలైట్. దాంట్లో డైలాగ్స్ గుంటూరు చూడబోతున్నారు గుంటూరు. ఓకే, గుంటూరు కారం నంబూరు నుండి గుంటూరు దాకా పడింది, సుదర్శన్ దాకా పడింది, హైదరాబాద్ లో సుదర్శన్ దాకా పడింది. ఓకే, బాబు బాబు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పేరేచర్. ఓకే, ఏంటి ఎలా ఉండబోతుంది? సినిమా బ్లాక్ బస్టర్. ఏ రికార్డులు పోతాయి అంటావు ఈ సినిమాతో? అన్ని రికార్డులు కొట్టుకుపోతాయి. బాబే నెంబర్ 1. ఏంటి ఎలా ఉంది? మా సినిమా వస్తుంది బాగా, ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. గుంటూరు సినిమా గుంటూరులో సూపర్ ఉంటది, అసలు తగ్గేదే లే. మొత్తం అసలు కళ్ళ పట్టడు. ట్రైలర్ అయితే సూపర్ ఉంది. మహేష్ బాబు గారు డైహార్డ్ ఫ్యానా మీరు? అవును, మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్. ఓకే, ఏంటి శ్రీలీలతో ఎలా ఉంది స్క్రీన్ షేరింగ్? బాగుందా సినిమా? మాస్ లుక్ కొత్తగా చూపిస్తున్నారు ఈసారి మహేష్ బాబు. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎలా అనిపించింది ట్రైలర్ లో? చెప్పాల్సిన అవసరం లేదు బ్రో త్రివిక్రమ్ సార్ గురించి. అసలు ఆయన గురించి మ్యాజిక్ అంతే. చెప్పండి, ఎలా ఉంది? గురూజీ మ్యాజిక్ చేస్తారా ఈసారి? చేస్తారు ఈసారి మహేష్ బాబు గారు. మీరు ఎక్కడైనా ఎక్కువ చేస్తారు అది. Yeah, it will be a very nice movie. So I'm expecting it is a very blockbuster hit of Asian movie. Okay. అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూవీస్ కానీ ఈసారి ఎలా ఉండబోతుంది? I'm thinking it is అతడు కి ఈక్వల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. And beyond that, it will be a very big blockbuster. Okay. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసారా? Yeah, చూసాను. ఎట్లా అనిపించింది? It's very good. బాగుంది. And I'm expecting it's a very big hit. And this దాంట్లో ఏ సీన్స్ బాగా నచ్చింది? డైలాగ్స్ కానీ? Dialogues actually Mahesh Babu is a classic actor, but he is looking very good in mass look also. While he is beating cigar and the costume is very nice. Mass look lo Mahesh Babu బాగున్నాడా? Actually Mahesh Babu is meant for only class, but he is also looking awesome in mass also. డైలాగ్స్ ఎలా అనిపించింది? కొన్ని దీంట్లో త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి కదా. యా బాగున్నాయి, డైలాగ్స్ కూడా బాగున్నాయి. Actually dialogues also very meaningful. And త్రివిక్రమ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సినిమా ఇప్పటివరకు అయితే బాగుంది చాలా. అంటే ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారు ఇప్పటి వరకు వచ్చిన? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అతడు. ఇంకా మహేష్ బాబుకి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో తను చేసే మంచి పనులు చాలా మంచి పనులు ఉన్నాయి, వాటి గురించి? He's adapted some hospitals and he's giving some free heart transplantations to many of the patients, and it's a very beautiful thing. And inside he's a very good human being, and I like him the most, the best.
ఇంకా రాజమౌళి గారితో కూడా సినిమా రాబోతుంది, స్టార్ట్ చేస్తారు. సో ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్? రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో రాజమౌళి గారు అంటే ఇంకా వెరీ వెరీ బ్లాక్ బస్టర్. అంటే ఇప్పటిదాకా మనం చూసిన సినిమాలు త్రిబుల్ ఆర్ కావచ్చు, బాహుబలి కావచ్చు, వీటికి మించి ఉండబోతుంది అంటారు. డెఫినెట్ గా యాక్చువల్లీ రాజమౌళి గారు వచ్చారంటే నేను ఒక ప్లాన్ తో వస్తారు. ఇంత పెద్ద హీరోతో చేస్తున్నాడంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవీ. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ ఫ్యూచర్. అంటే అటు హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. Actually, Mahesh Babu initially said that I don't like in Hollywood. Of course, he got many opportunities, but he is not interested to go to Hollywood. But in future, he will step in, or I don't know. But he will step in. He will beat the Hollywood or Bollywood every heroes. Okay. అంటే ఆయన స్థాయి గతంలో 1 సినిమా కూడా అప్పుడు కూడా అనుకున్నారు హాలీవుడ్ లో చేసి ఉంటే బాగుండేది. బట్ ఈ సినిమాతో అంటే రాజమౌళి గారి సినిమాతో ఆ హోప్ ఉంటది అంటారా హాలీవుడ్ కి వెళ్ళి అంత ఇండియన్ హీరో? Actually, if he likes to go into Hollywood, Mahesh Babu, if he go in, it will be a big competitor to Hollywood heroes also. Okay. That's the content of Mahesh Babu. అంటే ఇప్పటిదాకా బాలీవుడ్ ని మన తెలుగు హీరోస్ వెళ్తా వచ్చారు, మహేష్ బాబు రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. అయితే ఈ సినిమాతో ఇండియానే కాదు వాళ్ళని కూడా షేక్ చేస్తాడట. షేక్ చేసే కెపాసిటీ మహేష్ బాబు ఉందండి, డెఫినెట్ గా ఉంది. ఓకే. అంటే అదొక అడ్వెంచర్ థ్రిల్లర్ అంటున్నారు రాజమౌళి. సో అడ్వెంచర్ అయినా, మాస్ అయినా, క్లాస్ అయినా, ఏదైనా మహేష్ బాబు. థ్యాంక్ యూ. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమరావతి. ఏంటి బాగుండబోతుంది గుంటూరు కారం? గుంటూరు కారం మామూలుగా ఉండదన్న, సూపర్ హిట్ గా అయింది. దాన్ని బట్టి మేము అమరావతి నుంచి వచ్చాము. అంటే మీరు ఏంటి మహేష్ బాబు గారి ఫ్యానా, కృష్ణ గారి ఫ్యానా? ఇద్దరు. మీ నాన్నగారు? ఓకే. అయితే ఈ సంక్రాంతికి బాబుని టీ కొట్టేవాడు ఎవడు లేడు. ఆడు కూడా బాబుని టీ కొట్టాలన్నా ధైర్యం ఉండదు. బాబుని టీ కొట్టేవాడు ఎవడు ఉండడు. టీ కొట్టాలన్నా చేయాలన్నా మహేష్ బాబు. హాలీవుడ్ లోనే మహేష్ బాబు. గుంటూరు కారం గుంటూరులో రిలీజ్ అవుతుంది. ఐ మీన్ రీ రిలీజ్ కూడా ఇక్కడే జరుగుతుంది. గుంటూరు ఆయన కూడా గుంటూరు మహేష్ బాబు గుంటూరులో రావడం మాకు గుంటూరు కాదు, ఆంధ్ర మొత్తం గుంటూరు కారం అనేది ఆగాలంటదో నన్ను రుచికరమైందో గుంటూరులో చూపించబోతున్నాడు మహేష్ బాబు. సంక్రాంతి మాస్క్ ఎలా అనిపించింది అసలు? మాకు మళ్ళీ బ్యాక్ తర్వాత 2006లో వచ్చినప్పుడు ఎట్లా చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మేము. మహేష్ బాబు ఇంతవరకు మాస్ లుక్ లో డాన్స్ చేయడం మామూలు విషయం కాదు. అసలు ఆ ఇమేజింగ్, ఆ బీడీ కాల్చడం కానీ, ఆ బీడీ నోట్ల నుంచి బయట రావడం మామూలుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. అసలు మాకే ఆశ్చర్యం వేసింది. నేను త్రివిక్రమ్ గారు టైలర్ వదిలారు, అసలు చూసి అద్భుతంగా ఉంది. అసలు టైలర్ కొత్తగా అనిపించింది నాకు. దాంట్లో హీరోయిన్ పేరు శ్రీలీల కాదు, వాళ్ళ అమ్మ పాత్రలో నటించారు రమ్యకృష్ణ గారు. చాలా అద్భుతంగా చూపు, యాక్టింగ్, నటనలో కూడా బాగా చేసేసింది. రేపు గుంటూరు కారంలో కూడా చూపించబోతుంది. రేపు మహేష్ బాబు నటనలో కాదు, యాక్టింగ్ లో కూడా నెంబర్ 1. ఎందుకంటే మహేష్ బాబు నటనకి నంది అవార్డులు ఎన్నో వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా. బాబు కొట్టినకి ఇంతవరకు ఫిల్మ్ఫేర్ అవార్డు, సినీ ఫీల్డ్ లో, టాలీవుడ్ లో బాబుకు చాలా నంది అవార్డులు అప్పటికి రాలేదు. బాబుని ఢీ కొట్టాడేవాడు, ఢీ కొట్టలేడు కూడా. మీరు అమరావతి నుంచి వచ్చాం. ఏంటి ఎలా ఉండబోతుంది గుంటూరు కారం అంటే? ఇప్పుడు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అలాగా తేజకాయని కూడా తింటే ఎలా ఉంటుందో గుంటూరు కారం కూడా అంత బ్లాక్ బాస్టర్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది ఏ మాత్రం తగ్గదు అంచనాల మించి. ఓకే. ఈసారి ఏ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తారంట మహేష్ బాబు? సాధ్యం, ఇంకెవడో రికార్డు బ్రేక్ చేయలేడు. రాణిస్తుంది గుంటూరు కారం. ఈ సినిమా మరి అంటే నెక్స్ట్ అటు రాజమౌళి గారి దగ్గర సినిమా తీస్తున్నారు, చూస్తే తర్వాత 5 years తర్వాత మళ్ళీ అవ్వండి దర్శనం మళ్ళీ కావాలంటే టైం వెయిట్ చేసి టైం పట్టింది. మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు మరి? వెయిటింగ్ బాబు లిస్ట్ లోనే ఉంటాం. హాలీవుడ్ లో అంతగా క్రేజింగ్ గా ఉంటుందంటే అది రాజమౌళి గారు 5408 థియేటర్లకు స్క్రీన్స్ ఇచ్చాడు ఫస్ట్ టైం. ఇంతవరకు అంటే అమెరికాలో 4000 థియేటర్లకు ఇచ్చాడంటే ఇంకెన్ని థియేటర్లు ఉండాలి? ఇంతవరకు హీరో కూడా అంత ఫాలోయింగ్ లేదు. మహేష్ బాబుకి సాధ్యమైంది అది.